జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. సో ఈ ఆదివారం మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్. ఉప్పల్లో జరగబోతుంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. సో ఎస్ఆర్హెచ్ ఇక ఈ మ్యాచ్ గెలిచి లాంఛనంగా టాప్ లోకి వెళ్ళిపోతుందా, టాప్ 2కు చేరుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, ప్లే ఆఫ్స్ లో సగర్వంగా ఎస్ఆర్హెచ్ చేరబోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ని చాలా ఈజీగా ఫినిష్ చేస్తుంది అనుకోవచ్చా కేకేఆర్ ఉన్న ఫామ్ ను చూస్తే? డెఫినెట్ గా, అంటే మీరు ఫామ్ ప్రకారం చూస్తే ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందులో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. హోమ్ లో మంచి బ్యాటింగ్ పిచ్ కనుక ఉంటే ఎస్ఆర్హెచ్ ఇప్పుడున్న ఫామ్ లో, ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయినట్టుగా అనిపిస్తుంది. టీం బౌలింగ్ పర్టికులర్ గా ప్రశాంత్ మలింగా కూడా మంచి బౌలింగ్ వేస్తారు. బ్యాటింగ్ లో ఎప్పుడు ఎస్ఆర్హెచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఈ నేపథ్యంలో ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ ఒకటే ఏంటంటే కేకేఆర్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు పుంజుకుంటున్నారు. లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్ అయింది. బ్యాటింగ్ లో కూడా కొంత రింకు సింగ్ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిపించిన రింకు సింగ్ గెలిపించారు. సో వాళ్ళు కూడా కొంత బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలిచేస్తుందని చెప్పి మనం బలగుద్ది చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫామ్ చూస్తే అటు బ్యాటింగ్ లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా అందరూ బాగా ఆడుతున్నారు. సో ఓపెనర్స్ కావచ్చు, ఫస్ట్ డౌన్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా క్లాసిన్. సో క్లాసిన్ ఎస్ఆర్హెచ్ ఒక బిగ్ అసెట్ అనుకోవచ్చా? ఎస్, క్లాసన్ ఏంటంటే అతని ప్రత్యేకత, అతను మిడిల్ ఆర్డర్లతో ఆడుతూ కూడా అతను ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. చూడండి మీరు, ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్న వాళ్ళు మిగతా అందరూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇతను నెంబర్ 4 లో నెంబర్ 5 లో ఆ రేస్ లో ఆడతాడు. అక్కడ ఆడుతూ కూడా అతను ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. అంటే ఎంత బాగా, ఎంత కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ఒక చిన్న స్కోరు చీప్ గా అవుట్ అయింది ఎప్పుడు లేలేదు. మొత్తం మీకు 2023లో వచ్చాడు ఎస్ఆర్హెచ్ కి. అప్పటి నుంచి ఇది ఎన్నో సీజన్, 23-24 4వ సీజన్ 400+ రన్స్ చేశారు. సో ప్రతి సీజన్ లో మినిమం 400 చేస్తున్నారు. అతనికి చాలా పెద్ద అమౌంట్ 23 crores ఇచ్చారంటే ఆ ప్రైస్ ట్యాగ్ ఫుల్ గా జస్టిఫై కూడా చేస్తున్నాడు. అది చాలా బ్యాక్ ఎండ్ లో వచ్చి అది ఫినిషింగ్ చేయడం అనేది మా ఆశ్రమాష విషయం కాదు. పర్టికులర్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తే 240 చేంజ్ చేస్తూ ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అయినప్పుడు వరుసగా 3 వికెట్లు పడ్డాయి. ఆ స్టేజ్ లో ఆ ప్రెషర్ అంతా తన మీద వేసుకొని అది చివరిదాకా నిలబడి మ్యాచ్ గెలిపించారు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో ఇట్స్ బిగ్ అసెట్ టు ది టీమ్, వితౌట్ ఎనీ డౌట్. సో కొంచెం ఇషాన్ కిషన్ ఎందుకో అంత ఫామ్ విషయంలో కాస్త తడబడుతున్నాడు అనిపిస్తుంది. ఒక్క ఇషాన్ కిషన్ కూడా తిరిగి మళ్ళీ ఫామ్లోకి వస్తే ఇక భారీ స్కోర్ అనేది అనుకోవచ్చు. ట్రావెన్స్ హెడ్ కూడా లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. ఇక అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అంటే అతనికి అచ్చొచ్చినటువంటి గ్రౌండ్, ఫ్యాన్స్, హోమ్ గ్రౌండ్, ఇవన్నీ చూస్తే కూడా బిగ్ స్కోర్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే? మీరు అన్నట్టు ఇషాన్ కిషన్ ఫామ్ లో లేకుండా ఏం లేడు. అతను ఏంటంటే ఒక మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నాడు, ఒక మ్యాచ్ లో క్లిక్ అవుతున్నాడు. బ్లో హాట్ బ్లో కోల్డ్ లాగా ఉంది అతని పరిస్థితి. ఐ థింక్ అతను మొదట్లో వచ్చి రాగానే కాస్త తొందరపడకుండా కొంత టైం తీసుకుని ఆడితే అతను కూడా, ఎందుకంటే వరల్డ్ కప్ నుంచి అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతని ఫామ్ విషయం నాకైతే అలాంటి బెంగా లేదు. ట్రావిస్ హెడ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి వచ్చాడో వాళ్ళిద్దరి జోడీ, మీకు ఎస్ఆర్హెచ్ విజయ విన్నింగ్ ఫార్ములా ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కనుక పవర్ ప్లేలో ఉంటే చాలు. పవర్ ప్లేలో ఉన్నారంటే కనీసం మీకు 70-80 రన్స్ వస్తాయి. వాళ్ళు ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తారు. దాని మీద క్లాసన్ లాంటి వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ కడతారు. సో వాళ్ళిద్దరు ఫామ్ లోకి రావడం పెద్ద ప్లస్. అండ్ అభిషేక్ శర్మ ఇస్ సూపర్ డూపర్ ఫామ్. వరల్డ్ కప్ లో అంతంత మాత్రంగా ఆడినా కూడా ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో చాలా ముందున్నాడు. ప్లస్ అతను స్ట్రైక్ రేట్ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో అతను ఆడుతూ అతను నిజంగా ఈజ్ అబ్సల్యూట్లీ ఫినామినల్ దిస్ సీజన్. ఇక ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. సో కాస్త బ్యాటింగ్ లో ఒక్క మ్యాచ్ లో ఆడినా, కాస్త బౌలింగ్ లో ప్రతి మ్యాచ్ లో కూడా సో కీలకమైన టైంలో వికెట్ తీస్తున్నాడు. సో అదే ఒక రకంగా మొత్తం టీం కూడా పెద్ద అసెట్ గా మారుతుంది. సో నితీష్ గురించి ఏం చెప్తారు? నన్ను అడిగితే ఈసారి ఐపీఎల్ లో బెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి. అది కొంచెం అతిశయోక్తిగా మీకు అనిపించచ్చు, కానీ హార్దిక్ పాండ్యా ఏం పర్ఫామ్ చేస్తున్నాడు, చేయట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి మీరు అన్నట్టుగా బౌలింగ్ లో బాగా చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో నితీష్ అండ్ క్లాసన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్, ఐ థింక్ సెంచరీ పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అది చాలా ఇంపార్టెంట్. నితీష్ చేసిన 20-21 రన్సే, బట్ అతను క్లాసన్ కి స్ట్రైక్ ఇచ్చి నిలబడ్డాడు. చాలా ముఖ్యం. 3 వికెట్లు వెంటనే పడిన తర్వాత నితీష్ కుమార్ ఆడిన ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి మ్యాచ్ లో అతను ఆ ఫినిషింగ్ టచ్ చేస్తున్నాడు. అలాగే బౌలింగ్ లో కూడా కీలకమైన వికెట్లు తీస్తుంది.
సో బౌలింగ్ వీక్ మనం ఎస్ఆర్హెచ్ అనుకుంటే సిక్స్త్ బౌలర్గా మోర్ దెన్ యూస్ఫుల్ బౌలర్గా అతను మనకు కనిపిస్తున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి వితౌట్ ఎనీ డౌట్ ఈస్ డూయింగ్ ఎన్ వెరీ గుడ్ ఆల్రౌండ్ జాబ్. అది ఎస్ఆర్హెచ్గా కాకుండా ఇండియన్ టీం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియన్ టీంకి అన్ని ఫార్మాట్స్ ఆడే ప్లేయర్ అతను ఒక బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. బౌలింగ్లో అతను పేస్ ఇంప్రూవ్ అయింది. గతంలో 120, 125 రేంజ్లో వేసేవాడు. ఇప్పుడు కన్సిస్టెంట్గా 135 కిలోమీటర్స్ రేంజ్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ స్పీడ్ పెరిగింది. తర్వాత అతను వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సీజన్. ఎస్, ఇక ముఖ్యంగా బౌలింగ్ విషయంలో మలింగ సో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఎవ్వరు ఊహించని విధంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో తన పేస్ని ఎలా కావాలంటే కూడా అలా కంట్రోల్ చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. సో మలింగ గురించి ఏం చెప్తారు? మలింగ సెలెక్షన్ చేసినప్పుడు ఎవరు అసలు ఎందుకు ఏం ఆడతాడుతానో అనుకున్నారు. కానీ ఈజ్ డూయింగ్ వండర్స్. ఎందుకంటే అతను వికెట్లు తీస్తున్నాడు రెగ్యులర్గా, మంచి ఎకానమీ బౌలింగ్ చేస్తున్నాడు, డెప్త్లో కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అతని దగ్గర స్లోయర్ వన్స్ ఉన్నాయి, స్లోయర్ బౌన్సర్ ఉంది, యార్కర్స్ ఉన్నాయి. సో కంప్లీట్ ప్యాకేజ్గా మనకు అనిపిస్తుంది మలింగ. సో టీంలో స్పియర్ హెడ్. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చినప్పటికీ కూడా టీమ్ బౌలింగ్లో అతనే నెంబర్ 1 బౌలర్గా మనకు కనిపిస్తున్నాడు. డెఫినెట్గా పర్పుల్ క్యాప్ రేస్లో ఉండడమే కాకుండా అతను ప్రతి మ్యాచ్లో ఆల్ ఫేజెస్లో బౌలింగ్ చేస్తాడు. ప్రతిసారి ఏదైనా వికెట్ కావాలంటే కెప్టెన్ అతనికి బాల్ ఇస్తే అండ్ ఈజ్ డెలివరింగ్. సో డెఫినెట్లీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళకి దీనివల్ల ఏంటంటే ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ విషయంలో ఏమైనా వర్రీస్ ఉంటే అవన్నీ తొలగిపోయినాయి. అతను తర్వాత యంగ్స్టర్స్ ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ కూడా ఫస్ట్ మ్యాచ్ అంతా సెన్సేషనల్గా కాకపోయినా వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ వర్రీస్ చాలా వరకు తొలగిపోయినాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఎస్, ఇక కేకేఆర్ విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు కాబట్టి సో అది కూడా మీరు చెప్తే దాదాపు లాస్ట్ సూపర్ ఓవర్లో ఒక మ్యాచ్ గెలిచారు. సో రింకు సింగ్ తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనుకోవచ్చా అప్పుడు ఆడిన ఇన్నింగ్స్తో? రింకు సింగ్ ఫామ్లోకి రావడంలో ఆ టీం గెలవడం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కామెరూన్ గ్రీన్ అంత 25 కోట్లు పెట్టి తీసుకున్నా అతను ఏమాత్రం పర్ఫార్మ్ చేయట్లేదు. అలాగే కెప్టెన్ రహానే కానీ ఆ న్యూజిలాండ్ కీపర్ బ్యాట్స్మెన్ కానీ ఎవరు సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. ఏంటంటే వాళ్ళకి ఆఫ్ లేట్ వాళ్ళ స్పిన్నర్స్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మళ్ళీ ఫామ్లోకి రావడం అది కొంతవరకు వాళ్ళకి ఓవర్నిచ్చే అంశం. బహుశా మతిషా పత్తిరానా ఏమైనా రేపటి మ్యాచ్లో ఆడతాడేమో. అతను ఆల్రెడీ టీంతో జాయిన్ అయ్యాడు. అతను కనుక వస్తే బౌలింగ్ కొంత స్ట్రెంత్ అనే అవకాశం ఉంది. బట్ అతను చాలా కాలం గ్యాప్ తర్వాత ఇంజరీ తర్వాత వస్తున్నాడు. మరి అతను ఏమో పెద్ద వచ్చి రాగానే పెద్ద బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తాడని నాకైతే నమ్మకం లేదు. బట్ వాళ్ళ బౌలింగ్ కొంతవరకు ఇంప్రూవ్ అయిన మాట నిజమే, కానీ బ్యాటింగ్లో దే ఆర్ స్టిల్ హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్సెప్ట్ రింకు సింగ్. సో వరుణ్ చక్రవర్తి ఎలా ఉండబోతున్నాడు? రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? సో అభిషేక్ శర్మ వర్సెస్ వరుణ్ చక్రవర్తిగా మారే ఛాన్స్ ఉంది అంటే వరుణ్ చక్రవర్తిని మరి పవర్ ప్లేలో ఇంట్రొడ్యూస్ చేస్తారా అనేది మ్యాచ్అప్స్ బట్టి వాళ్ళు చూస్తారు. బట్ చేస్తే మాత్రం ఇటీవల కాలంలో అభిషేక్ శర్మ ఇంత కన్సిస్టెంట్ గా ఆడడానికి కారణం ఏంటంటే ఈ స్పీకింగ్ ద బౌలర్స్ అండ్ ఈ స్పీకింగ్ ద డెలివరీస్. ఏ బాల్ కి ఎలాంటి షాట్ కొట్టాలనే విషయంలో కొంత సంయమనం పాటిస్తున్నాడు. గతంలో లాగా ప్రతి బాల్ 6 కొట్టాలన్న ఒక దూకుడులో వెళ్ళట్లేదు. అతను చాలా క్యాల్కులేట్గా ఆడుతున్నాడు. బౌండరీస్ ఎక్కువ ఉన్నాయి, సిక్సర్లు తగ్గిస్తున్నాడు. సో అందుకని ఒకవేళ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అతని డెలివరీస్ పిక్ చేయలేకపోతే, పసిగట్టలేకపోతే అతను చాలా కూల్గా ఆడుకుని వేరే బౌలర్స్ మీద లాంచ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అభిషేక్ శర్మ లాంటి వాళ్ళకి ట్రావిస్ హెడ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మెయిన్ ఓవర్ ఆడినా కూడా నెక్స్ట్ ఓవర్లో దాన్ని మేకప్ చేస్తారు. స్ట్రైక్ రేట్ డౌన్ అయింది అనుకుంటే తర్వాత ఓవర్లో ఒక 20-25 రన్స్ అవలీలుగా కొట్టగల కెపబిలిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు దే ఆర్ పికింగ్ అండ్ చూసింగ్, వాళ్ళు ఆ రకంగా వెళ్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ అనుకోవచ్చారు ఇప్పుడు మ్యాచ్? ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎప్పుడు స్ట్రాంగ్. అలాగే మీరు అన్న కోల్కతా బౌలింగ్ చాలా బాగుంది. సో ఆ బౌలింగ్ తో వాళ్ళు ఏమైనా మనకి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎస్ఆర్హెచ్ థ్రెట్ ఇచ్చే అవకాశం డెఫినెట్ గా మనకు కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ కానీ ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఈజీగా ఇక ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అయిపోతుంది అనుకోవచ్చా? ఆల్మోస్ట్. ఎందుకంటే రిమైనింగ్ ఇంకా ఈ మ్యాచ్ తో కలిపి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఏంటంటే 14 పాయింట్స్ ఉంటాయి. 14 పాయింట్స్ తోనే విత్ గుడ్ రన్ రేట్ వెళ్ళొచ్చు. 16 వస్తే ఆల్మోస్ట్ మీరు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సో ఆ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిస్తే మరింత కాన్ఫిడెంట్ గా మిగతా మ్యాచ్లు ఆడతారు. అందులో ఇప్పుడు వాళ్ళున్న స్పీడ్ లో ప్లే ఆఫ్స్ అనేది పెద్ద వరీ ఏం కాదు నన్ను అడిగితే. బట్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ ఎయిమ్ ఫర్ టాప్ 2 ఫినిష్. టాప్ 2లో ఉంటే ఏంటంటే మీరు క్వాలిఫైర్ 1 ఆడతారు. క్వాలిఫైర్ 1 ఓడిపోయినా మీకు మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఉన్న ఈ మంచి ఫామ్ ని ఉపయోగించుకొని దే షుడ్ ఎయిమ్ టు గెట్ ఇన్ టు క్వాలిఫైర్ 1. ఇక్కడ నుంచి రిమైనింగ్ మ్యాచ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ గెలిస్తే
మీరు Q1 ఆడే అవకాశం ఉంటుంది. సో ఉప్పల్ స్టేడియం అనగానే మనకి ఎస్ఆర్హెచ్ అనగానే భారీ స్కోర్లు గుర్తొస్తాయి. అందరూ కూడా 300 అనే మాట చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే సో ఎస్ఆర్హెచ్ అనేది తన హోమ్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్‌లని పెద్ద టార్గెట్‌లను పెట్టడం అనేది చూసాం. అలాగే టార్గెట్‌లను కూడా చేజ్ చేసినటువంటి మ్యాచెస్ కూడా కొన్ని చూసాం. సో రేపు ఈవినింగ్ జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి, మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కాబట్టి ఎలా ఉండబోతుంది? అంటే ఈవినింగ్‌కి, మధ్యాహ్నానికి కాస్త ఏమైనా తేడా ఉంటుందా? పిచ్‌లో? ఉంటదండి. ఎందుకంటే మీకు నైట్‌లో అండర్ లైట్స్ బాల్ కొద్దిగా స్వింగ్ అవ్వడం అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత డ్యూ ఫ్యాక్టర్ ఉంటది. డే మ్యాచ్ కాబట్టి మీకు అంటే ఎండ ఎక్కువగా ఉంది హైదరాబాద్‌లో. బట్ స్టిల్ ఐ థింక్ 300 అనేది పక్కన పెడితే పెద్ద స్కోర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. మరి పిచ్ ఎలా ఉంటదో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఐపీఎల్‌లో మనం చూస్తున్నది ఈవెన్ ఉప్పల్ స్టేడియంలో కూడా ప్రతిసారి మనకి ఫ్లాట్ బ్యాటింగ్ సర్ఫేసెస్ ఏం దొరకలేదు. చాలా వరకు కొంత బౌలర్స్‌కి హెల్ప్ ఉన్న పరిస్థితే ఉంది. సో అలాంటి కంప్లీట్ ఫ్లాట్ వికెట్ లైక్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ జైపూర్ యెస్టర్‌డే. సో సరిగ్గా ఇలాంటి సండేలోనే ఇదే హైదరాబాద్‌లో జరిగిన ఒక మ్యాచ్ రీసెంట్‌గా జరిగిన కొన్ని వీక్స్ బ్యాక్ జరిగిన మ్యాచ్‌లో కూడా ఎస్ఆర్హెచ్ తక్కువ స్కోర్‌కే ఔట్ అయిపోవడం, ఓపెనర్స్ అందరూ కూడా వరుసగా వికెట్స్ పడిపోవడం. సో అది చూసాం. దాదాపు 150+ స్కోర్‌కే కంట్రోల్ అయింది. సో అలాంటి ఆ భయం కాస్త ఏమన్నా ఫ్యాన్స్‌లో అలాగే టీమ్ మేనేజ్‌మెంట్‌లో ప్లేయర్స్‌లో ఏమన్నా ఉందనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది అది ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా. అది లైక్ డే టైమ్‌లో జరిగింది. ఎల్ఎస్‌జీతో జరిగింది. ఆ మ్యాచ్‌లో తక్కువ స్కోర్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడేంటంటే అందరూ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి వచ్చారు. అభిషేక్ గాని, ట్రావిస్ హెడ్, క్లాసన్ వీళ్ళందరూ నీతి ఈవెన్ ఇషాన్ కిషన్ అందరూ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి అలాంటి ప్రమాదం ఉంటదని అనుకోను నేను. ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. వాళ్ళ బ్యాటింగ్ ఎబిలిటీలో ఒకరు ఫెయిల్ అయినా మరొకరు ఆదుకునే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ అలాంటి 150 పరిస్థితి వస్తదని చెప్పైతే నేనైతే అనుకోవట్లేదు. యెస్. విన్ ప్రిడిక్షన్ ఎంత పర్సెంటేజ్ ఏ టీమ్‌కి ఇవ్వబోతున్నారు? నేనైతే 60% ఎస్ఆర్హెచ్‌కి ఇవ్వచ్చు సేఫ్‌గా అని అనుకుంటున్నాను కేకేఆర్. బట్ కేకేఆర్ ఈజ్ స్టిల్ ఎ వెరీ గుడ్ సైడ్. వాళ్ళు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నారు. బట్ వాళ్ళ బ్యాటింగ్‌లో నాకేమాత్రం కాన్ఫిడెన్స్ కలగట్లేదు. సో ఐ యామ్ సో గివింగ్ 60% ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. టాస్ అనేది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. బహుశా మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కాబట్టి. ఏమంటారు? టాస్ ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ మీరు ఫస్ట్ బౌలింగ్ గనక చేస్తే మరింత ఎర్రటి ఎండలో 3:30 నుంచి 5 గంటల వరకు బౌలింగ్ చేయాలి. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం బెటర్ కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి బౌలర్స్‌కి డెఫినిట్‌గా అది పెద్ద పనిష్మెంట్ అవుతుంది. యెస్. ఇక స్టార్ ప్లేయర్స్ బోత్ టీమ్స్‌లో ఎవరు స్టార్ ప్లేయర్స్‌గా మారే అవకాశం ఉంది రేపటి మ్యాచ్‌లో? అభిషేక్ శర్మ ఇప్పుడున్న ఫామ్‌లో అతను పట్టుకోవడం కష్టం. అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో నేను ఇందాక చెప్పినట్టుగా అతను చాలా సెలెక్టివ్‌గా షాట్ మేకింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ పద్ధతిలో అతను మరింత డేంజరస్ అవుతాడు. ఇంకా కేకేఆర్ విషయంలో నన్ను అడిగితే సునీల్ నారాయణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సునీల్ నారాయణ్ బ్యాటింగ్ ఓపెన్ కూడా చేయొచ్చు. సునీల్ నారాయణ్ కుడ్ బి దేర్ స్టార్ అన్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎస్ఆర్హెచ్ రేపు జరగబోతున్న కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఏకపక్షంగా మ్యాచ్‌ని ఫినిష్ చేస్తుందా? సో వరుస విక్టరీలతో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు గెలిచిన ఎస్ఆర్హెచ్ 6వ మ్యాచ్‌ని కూడా గెలిచి ఇక లాంఛనంగా ప్లే ఆఫ్స్‌లో తన బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోబోతుంది. చూద్దాం అభిషేక్ శర్మ మళ్ళీ ఒక సెంచరీ చేస్తాడో లేదో రేపటి మ్యాచ్‌లో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.